పెళ్ళంటే నూరేళ్ల పంట. జీవితంలో ఓ మధుర ఘట్టం. రెండు జీవితాలు, రెండు కుటుంబాలను ఏకం చేసే పవిత్ర ఘట్టం. అయితే ఇప్పుడు ఒకింటికి ఆడపిల్లను ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా పెళ్లి ఖర్చులు భయపెడుతున్నాయి. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బంధువర్గంలో చులకన అవుతామనో, వచ్చిన వారు తమ ఆర్థిక స్థితిని తక్కువగా అంచనా వేస్తారనో అపోహలతో చాలామంది ఆర్భాటాలకు పోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా కారణంగా కొత్త సాంప్రదాయాలు, ఆడంబరాలు వచ్చిపడుతున్నాయి. వాటికి ప్రభావితమైన వధూవరులు, వారి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చును భారీ బడ్జెట్ సినిమాలా పెంచేస్తున్నారు. వీటితో పాటు బంగారం, దుస్తుల ఖర్చులు సరి 2021లో తులం బంగారం ధర 52,000 ఉంటే ఇప్పుడు 80,000 రూపాయలు దాటింది. అంటే దాదాపు తులం బంగారం కొనుగోలుకు దాదాపు 50,000 రూపాయల ఖర్చు అదనంగా పెరిగిందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఎవరితోనో పోల్చుకొని అపరిమితంగా ఖర్చులు పెంచుకుంటూ పోతే అవి తర్వాత కొన్నేళ్ల పాటు చిన్న చిన్న ఆనందాలకు దూరం చేసే ప్రమాదముందని, ఎవరికి వారు తమ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్లడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుంది. మే వరకు ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో పెళ్లి చేయాలనుకుంటున్న వారు ఇప్పటికే హడావిడిలో ఉన్నారు. ఫంక్షన్ హాల్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్కు 12 గంటల కోసం 6 లక్షల కిరాయి అడుగుతున్నారు. 4 ఏళ్ల క్రితం అందులో సగం మాత్రమే ఉండేది. ఇలాంటి ఫంక్షన్ హాళ్లలో స్టేజ్ డెకరేషన్కు స్థాయిని బట్టి 2 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఫోటోలు, వీడియోల కోసం 3 లక్షల నుంచి 6 లక్షల దాకా చెబుతున్నారు. ఇక పెద్ద హోటల్లో పెళ్లి చేయాలంటే ఒక ప్లేటుకు 5,000 నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఓ మోస్తారు కన్వెన్షన్ హాల్లో చేయాలన్నా ఒక్కో ప్లేటుకు 1,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. చాలా పెళ్లిళ్లలో కనీసం 50 రకాలకు పైగా వంటకాలను ఏర్పాటు చేస్తున్నందున భోజనాల ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని క్యాటరింగ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల ఓ పెళ్లిలో 54 రకాల వంటకాలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతూ ఇచ్చేందుకు 4 రకాల పానీయాలు, 4 రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారు. పేద కుటుంబాలు సైతం అప్పులు తెచ్చి ఒక పెళ్లికి దాదాపుగా 10 లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యంగా లోవర్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారు బంధువులు, స్నేహితుల పేరిట చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న గవర్నమెంట్ టీచర్ తన కూతురు పెళ్లికి 65 లక్షల దాకా ఖర్చు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యాపారి కూతురు నిశ్చితార్థానికి 500 మందిని పిలిచి 12 లక్షలు ఖర్చు పెట్టారు. వచ్చే నెలలో పెళ్లి ఖర్చులకు 50 లక్షలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మన దేశంలో పెళ్లికి ఒక కుటుంబం దాదాపు 2023లోనే 28 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఒక సర్వేలో తేలింది. చాలా కుటుంబాలు తమ పిల్లల చదువుకు చేస్తున్న ఖర్చు కన్నా 2 ఎక్కువగా పెళ్లికి పెడుతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పెళ్లి ఖర్చులు పెడుతున్న దేశం మనదే. భారత్లో వివాహాలపై ఏటా 10.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. దేశంలో ఆహారం, గృహోపకరణాల తర్వాత ప్రజలు అత్యధికంగా ఖర్చు పెడుతున్నది పెళ్లిళ్లకే అని వివిధ అధ్యయనాల్లో తేలింది. పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించడంలో భారత కుటుంబాలు చాలా ముందున్నాయి. అమెరికాలో ఒక పెళ్లికి పిలిచే అతిథుల సంఖ్య 115గా ఉంటే బ్రిటన్లో 80, ఇండియాలో 326 దాకా ఉన్నట్లు వెడ్డింగ్ వైర్ అనే సంస్థ 2023లో తెలిపింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కనీసం 500 మందిని పిలవకుండా పెళ్లి చేయడం అరుదుగా మారింది. మన దేశంలో 2023లో జరిగిన అన్ని రకాల పెళ్లిలను పరిశీలిస్తే 59% వరకు ఆర్భాటంగా భారీ ఖర్చులతో చేస్తున్నట్లు తేలింది. ఉత్తరాది సాంప్రదాయాలైన సంగీత్, హల్దీ వంటివి ఇప్పుడు తెలుగు ఇళ్లల్లో ఉండేవి కాదు. ఇటీవల వీటిని మన వాళ్ళు కూడా ఫంక్షన్ హాళ్లలో లక్షలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక బ్యాచులర్ పార్టీలంటూ మరికొంత వెచ్చిస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఎవరేమనుకుంటే మనకేంటి, చాటుగా ఎవరో ఏదో అనుకుంటే ఆర్భాటాలకు పోయి అప్పుల పాలవడం ఎందుకు, మన స్థాయికి తగ్గట్లుగా ఖర్చులు చేద్దామంటూ పెళ్లి తంతును నిర్వహిస్తూ నిశ్చింతగా ఉంటున్నారు. మరికొందరు ప్రశాంతంగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇరువైపులా ముఖ్య బంధువులను రిసార్టులకు తీసుకెళ్లి 2-3 రోజులంటూ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత దగ్గరి బంధువులు, స్నేహితులకు పిలిచి ఇళ్లల్లోనే విందు ఇస్తున్నారు.